వ్రాయబడిన 27 పుస్తకాలు మొదటి 100 సంవత్సరాలలోనే రాయబడ్డాయి. అనగా నేటికి 1903 సంవత్సరాలైంది. ఖచ్చితమైన లెక్కలు. ఎందుకంటే చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా తన వృద్ధాప్యంలో రచించిన పుస్తకం అది. కనుక మొదటి 100 సంవత్సరాలలోనే క్రొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు రాయబడ్డాయి. ఏ పుస్తకం ఎప్పుడు రాయబడింది అని ఖచ్చితంగా అడిగితే మొదటి 100 ఏళ్లలోనైనా చెప్పచ్చు. సుమారు 55 నుంచి 90 వరకు అవి ఆ మధ్యకాలంలో రాయబడ్డాయి. పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ పత్రికలు కానివ్వండి, సువార్తలు కానివ్వండి, వ్రాసేటప్పుడు కొన్ని హెచ్చరికలు కూడా ఇవ్వబడ్డాయి మొదటి 100 సంవత్సరాల్లోనే. అంటే నేను మొదటి 100 ఏళ్ళు అన్నప్పుడల్లా నేటికి 1900 సంవత్సరాల క్రితం అని మీ మైండ్లోకి వచ్చేస్తుండాలి. ఎందుకంటే సందర్భానుసారమైన ఆలోచన. ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు సందర్భానుసారముగా ఆలోచించాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలాగూ. అది కనీస జ్ఞానం. ఒక కాలంలో చెప్పబడినది ఎంత కాలం వరకు ఉంటుందో చెప్పబడింది. ఏ కాలం తర్వాత అది చెందదో, అప్లై కాదో చెప్పబడింది. ఈ బైబిల్ పరిశోధనలో మీకు నేర్పించే ప్రాముఖ్యమైన విషయాలు అవే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో ఏదో ఒకటి మీరు తీసేసుకొని దాని ప్రకారంగా ఉండటం తప్పు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతుంది. ఈ 66 పుస్తకాలలో మీకు ఏదో నచ్చిందని అది తీసుకొని అదే ఖాయం, ఖచ్చితమని మీరు అనుకుంటుంది మీ పొరపాటు. బైబిల్ అనేది ఒక పజిల్, అది ఒక సర్క్యూటు. కొందరికి కొన్ని, మరికొందరికి మరికొన్ని, అందరకు అన్నీ. అలా ఉంది బైబిల్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మొట్టమొదట దేవునికి ఇవ్వటం అన్నది ఆరంభమైంది. ఆదాము కుమారులు కయీను, హెబెలు వాళ్ళే ఇచ్చారు. ఈ అర్పణలో తేడా వచ్చింది. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పనవసరం లేదు, టూకీగా చెబుతున్నాను. హెబెలు అర్పణ తీసుకున్నాడు దేవుడు. ఎందుకు స్వీకరించాడు దేవుడు అని అనుకుంటే బైబిల్లో శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చాడు అని అక్కడ వ్రాయబడింది. హెబెలు శ్రేష్టమైన వాటిని దేవుడికి ఇచ్చాడు. అసలు ఇన్నిటిని కలుగజేసిన దేవుడు శ్రేష్టమైన వాటిని మరికొన్నిటిని వేటినో ఎమ్మని ఎందుకు అడుగుచున్నాడో అనే పరమార్థాన్ని కూడా ఆలోచించాలి మీరు. అన్నీ ఇచ్చింది ఆయనైనప్పుడు అందులో శ్రేష్టమైన వాటిని ఎమ్మని మనిషిని అడగటంలో ఏదో మెలికి దాగుంది. అది బైబిల్ని పరిశోధించే విధానం. దేవుడికి లేక కాదు, నువ్వు పెడితే తినాలని కాదు ఆయనకి. నీకు నాకు ఉండాలనే జగత్తును కలిగించాడు. ఆ జగత్తులో నీకున్న వాటిలో శ్రేష్టమైనవి ఎమ్మనటం దేవుని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే కిందకి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంటుంది.
అధ్యాయంలో కాదు, ఆ పుస్తకంలో కాదు, ఆదికాండంలో కాదు, 66 పుస్తకాలలో వెళ్ళిపోతుండాలి ఎందుకు ఈ మాట చెప్పాడని. శ్రేష్టమైన వాటిని స్వీకరించిన తండ్రి పితరుల కాలంలో వారి అర్పణలలో శ్రేష్టమైన వాటిని తెమ్మన్నాడు, స్వీకరించాడు. ఇశ్రాయేలీయుల కాలం వచ్చింది. ఆదాము నుండి అబ్రహాము వరకు పితరుల కాలము అన్నారు దాన్ని. పెద్దలు వాళ్ళు, జ్యేష్ఠులు వాళ్ళంతా, పితరుల కాలం అది. ఆ కాలంలో ఆ వ్యక్తితోనే దేవుడు సంబంధం కలిగి ఉండేవాడు. సపోజ్ ఒక ఆదాము, అతనితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఎగ్జాంపుల్కి ఒక అబ్రహాము, అతనితోనే మాట్లాడడం, విషయాలు మాట్లాడడం, డిస్కస్ చేయడం జరిగేది. అలాగే ఒక నోవహు, అతనితోనే మాట్లాడడం, అన్ని విషయాలు. అంటే పితరులను ఎన్నుకున్నాడు దేవుడు, వాళ్ళతోనే మాట్లాడేవాడు. ఇశ్రాయేలీలు కాలం వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఏమి చెయ్యాలి అన్నది దేవుడు మోషేని సీనాయి కొండ మీదకు తీసుకువెళ్ళి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇవి ఇశ్రాయేలీలకు మాత్రమే, నాట్ ఫర్ ఆల్. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలకు మాత్రమే కొన్ని షరతులు ఇచ్చాడు. దానిని ధర్మశాస్త్రము అంది. ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన. ఆ పాత నిబంధన మోషేకిచ్చిన ధర్మశాస్త్రం అది ఇశ్రాయేలీయులకే వర్తిస్తుంది. కానీ ప్రపంచంలో అప్పటికున్న అమాలేకీలకు కానీ, హెవ్వీలకు కానీ, హిత్తీలకు కానీ, యుబీసీలకు కానీ, మీకు అర్థమవుతుందా, ఏదోమీలకు కానీ, అరబీయులకు కానీ, భారతీయ ఇండియన్స్, హిందూ దేశంలో ఉన్న వాళ్ళకి కానీ అవి ఎవరికి అప్లై కావు. కల్దీలకు కానీ, గ్రీకులకు కానీ, బాబిలోనియన్స్కి కానీ. ఆ రోజు ఈ భూమి మీద చాలా వంశాలు, చాలా తెగలు, ప్రజలు ఉన్నారు. వాళ్ళెవరికీ ఇవ్వలేదు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని. కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో పితరులలో ప్రారంభకులలో కోరుకున్న కయీను హెబెలు ఇచ్చిన అర్పణలో, హెబెలు అర్పణలో శ్రేష్టమైన దానిని స్వీకరించానని చెప్పిన దేవుడు ఇశ్రాయేలీలు కాలం వచ్చేసరికి దశమ భాగాలు ఇవ్వండి అన్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకల్గా అనేక మంది మరి ప్రియులు వచ్చారు కనుక వాళ్ళ కోసం క్లుప్తంగా అలా మీద చెప్పుకెళ్తున్నాను. మన స్టూడెంట్స్ తర్వాత వాళ్ళు రెఫరెన్స్ అడిగితే రెఫరెన్స్లు చెప్పండి. మన పిల్లలు ఇశ్రాయేలీలలో మాత్రమే దశమ భాగాన్ని పెట్టాడు. అది నేటి క్రైస్తవ సంఘాలకు వర్తించదు. మీకు అర్థమైందా? చాలామంది ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రములోని దేవుని అర్పణ, చంద, కానుక, వీటిని ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా వాక్యోపదేశకులు అనుకునే వాళ్ళు మీ దశంభాగం ఇవ్వండి, మీ దశంభాగం ఇవ్వండి, మీ దశంభాగం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ దశంభాగం ఇశ్రాయేలీది, మీది కాదు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులు ఎంతవరకు ఈ ధర్మశాస్త్రము క్రింద ఉన్నారంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాళ్ళ చట్టాన్ని మార్చిస్తున్నట్టు బైబిల్లో మనకు కనబడుతుంటుంది. అంతవరకు మోషే ద్వారా ఇచ్చిన లా, ధర్మశాస్త్రం, పాత నిబంధన, ఇశ్రాయేలీలకు ఇచ్చిన నియమ, ఆచార, ధర్మ శాస్త్రము అని రకరకాలుగా బైబిల్ చెప్పింది. మరి యేసుప్రభు వచ్చిన తర్వాత
వాటిని మార్చేస్తున్నట్టు మనం కొండ మీద ప్రసంగాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు ప్రభు ఎవరు జాగ్రత్తగా మీరు వినాలి. చాలామంది ఈ రిఫరెన్స్ మీకు చూపిస్తారు. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. ఈ సోకాల్డ్ బైబిల్ బోధించే బోధకులు ఈ రిఫరెన్స్ ఏమని చూపిస్తారంటే 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దని యేసుక్రీస్తు అన్నాడు కదండి. యేసుక్రీస్తే కొట్టలేదంటే పీడి సుందర్రావు ఎందుకు కొట్టేస్తున్నాడు అని దీంతో మిమ్మల్ని కొట్టేస్తారు వాళ్ళు. అందుకే నేను ముందుగా దీన్ని ఎత్తాను. ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితి నని అంటే అతని గురించి చెప్తున్నాడు. నేను కొట్టివేయవచ్చితి నని తలంచవద్దు, నేను దానిని నెరవేరుస్తున్నాను, నెరవేర్చటానికి గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. అంటే నేను చెయ్యను అని నేను అంటం లేదు, నేను చేస్తాను, నేను చేసి తీసేస్తాను అని అర్థం. మీకు అర్థమైంది కదండి. 18వ వచనం, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు, అంటే ధర్మశాస్త్రం నెరవేర్పు జరగాలి. నెరవేర్పు ఎవరి వల్ల జరుగుతుంది? ధర్మశాస్త్రం నెరవేర్పు ఎవరి వల్ల జరుగుతుంది? యేసుక్రీస్తు ద్వారానే. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికున్న బోధకులను చెప్పబడిన వారికి సరి అయిన అవగాహన లేకపోవటం వాళ్ళ తప్పు కాదు. పాపం వాళ్ళకు నేర్పించిన వారు వాళ్ళను తప్పుడు విధానంలో పంపించారు. మనలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉంటే వాళ్ళు ఆ రోజుల్లో మంచిదే నేర్చుకునేవారు. కానీ వాళ్ళకు నేర్పించే వాళ్ళకు బైబిల్ తెలియకపోవటం వలన వీళ్ళు వాటిని నిజాలనుకొని నమ్మి పాపం ప్రజలకు బోధించవచ్చు. వాళ్ళ మనం కన్సిడర్ చేయాలి. ఈ రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలని క్రీస్తు ఏ ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు సీనాయి కొండ మీద ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని సమాప్తం, క్లోజ్ చేసేసాడు. ఎలా క్లోజ్ చేశాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. నెరవేరు వరకు ఎవరు నెరవేర్చారు దాన్ని? ఇశ్రాయేలీలు నెరవేర్చలేదు. యేసుక్రీస్తు సిలువ వేయబడుట ద్వారా ధర్మశాస్త్రానికి ముగింపు పలికేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 44. లూకా సువార్త 24వ అధ్యాయము 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎందుకంటే ధర్మశాస్త్రము వలన, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము వలన ఏ శరీరియు నీతిమంతుడుగా తీర్చబడలేకపోతున్న కారణంగా
ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును పంపుట ద్వారా ఆ ధర్మశాస్త్రము నెరవేర్చలేని ఇశ్రాయేలీయులకు, ఆ ధర్మశాస్త్రమునకు దూరంగా ఉన్న అన్యజనులకు బదులు యేసుక్రీస్తుని శిలువ మరణం మీద బలి చేసి ధర్మశాస్త్రానికి సమాప్తిని పెట్టాడు ఆయన. అంటే ధర్మశాస్త్రం సమాప్తి అయింది అని అర్థమైంది ఇక్కడ. ఇంకా బోల్డ్ రెఫరెన్స్లు ఉన్నాయి, మనకు సరిపోవు. ఎందుకంటే మన టాపిక్లు సైడ్ ట్రాక్లకు వెళ్ళకూడదు. ఇవన్నీ క్యాసెట్స్ ఉన్నాయి కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు పాత ధర్మశాస్త్రానికి ముగింపు వచనం పలికి కొత్త ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నట్టు కనబడుతుంది. చూడండి 21 5వ అధ్యాయం 21 మత్తయి సువార్త. నరహత్య చేయవద్దు అని ధర్మశాస్త్రంలో మీతో చెప్పాను, తండ్రి చెప్పాడు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇశ్రాయేలీలారా, మీ పూర్వీకులు ఉన్నారే, మీ తాత తండ్రులు, వాళ్ళతో నేను చెప్పాను మోషే ద్వారా. నరహత్య చేసేవాడు శిక్షింపబడాల, చంపబడాలా. అది రాళ్లతో కొట్టి చంపాలా. పన్ను తీసేస్తే పన్ను, కన్ను తీసేస్తే కన్ను, అంతేనా? అలాగే అన్నాడా? కనుక నరహత్య చేసేవాడిని చంపేయాలి. ఈరోజు మన ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే. ఎవరినైనా ఒకడు చంపేస్తే అతన్ని కూడా ఉరి తీసేస్తారు. ఇది నేను మీ పూర్వీకులతో చెప్పిన మాట, అదే ఖాయం చేసుకోండి అనలేదు, మారుస్తున్నాడు. చూడండి, నేను మీతో చెప్పినదేమనగా అన్నాడు. ఆ రోజు తండ్రి చెప్పాడు మాట, ఈరోజు తండ్రి మార్చమన్న మాట. ఆ రోజు తండ్రి మోషే ద్వారా చెప్పిన మాట, ఈరోజు నా ద్వారా మార్చమన్న ఆ మాట. నేను మీతో చెప్పినదేమనగా, హత్య చేయనవసరం లేదు, హత్య చేస్తే నేరం అన్నాడు ఆ ధర్మశాస్త్రంలో. కానీ ఈ ధర్మశాస్త్రంలో తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు అతడు నరహత్య చేసిన వాడు అవుతాడు అన్నాడు. అందుకే పాపం చేసిన కోపపడితే సాయంకాలం వరకే ఉంచండి, తెల్లారేసరికి ఉంచొద్దన్నాడు. అంటే ఒకడు హత్య చేయటానికి ప్రారంభం కోపం. కోపం రావటం వల్ల పగ పెంచుకున్నాడు, కక్ష సాధింపుగా హత్య చేశాడు. హత్య వెనక ప్రారంభమైంది కోపం. ఆ కోపమే హృదయం నుంచి తీసేస్తే హత్య జరగదు. ఓకే అని ఒక చక్కటి నూతన ధర్మశాస్త్రాన్ని, నూతన నిబంధనను దాని స్థానంలో యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నట్టు కనబడుతుంది. 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని మీ పూర్వీకులతో నేను చెప్పాను. అంటే నేను చెప్పడం మోషే ద్వారా తండ్రి చెప్పాడు, మీరు విన్నారు కదా. ఆ రోజు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేస్తే తప్పు. కానీ ఈరోజు నేనేం చెప్తున్నానంటే, యేసుప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, అసలు ఆ స్త్రీని ఒక రకమైన చూపుతో చూసేవాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును అన్నాడు. పాత ధర్మశాస్త్రంలో పని జరిగితేనే నేరం, క్రొత్త ధర్మశాస్త్రంలో అసలు నీ మనసులో అనుకుంటేనే నేరం. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ధర్మశాస్త్రాన్ని, పాత ధర్మశాస్త్ర స్థానంలో కొత్త ధర్మశాస్త్రాన్ని దేవుడు ప్రజలకు ఇస్తున్నట్టు కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇంకొక దగ్గరికి వెళదాం. 38వ వచనం, అంటే అక్కడక్కడ చెప్తున్నాను బిట్స్ మీకు. 38వ వచనం 5వ అధ్యాయం, కంటికి కన్ను పంటికి పన్ను అని మరి మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మార్చేస్తున్నాను దాన్ని.
నేను మార్చేస్తున్నాను. ఎలాగంటే దుష్టుని మీరు ఎదిరించకండి, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపునకు నీ ఎడమ చెంప కూడా తిప్పన్నాడు. అదే గాంధీ గారు కాపీ కొట్టిన పాయింట్ ఇదే. ఇది కూడా ముందు యేసుక్రీస్తు కదండి, తర్వాత గాంధీ వచ్చాడు. గాంధీకి ఎక్కడ దిద్ది వచ్చింది ఇది? ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు భారత్లో చదువుకున్నాడు, అప్పుడు బైబిల్ని చదివాడు. అబ్బో ఇది చాలా బాగున్నట్టుందని ఇండియాలో ప్రయోగించాడు. ప్రయోగించడం వల్ల మహాత్ముడు అయిపోయాడు. దేవుడి జ్ఞానం మహాజ్ఞానం అండి. ఏనాయనా, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని మీరు ఎదిరించకండి, నిన్ను గుడి చెంప మీద కొట్టువానికి మరో నెక్స్ట్ చెంప కూడా తిప్పమన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని మారుస్తున్నట్టు కనబడుతుంది. ఒకప్పుడు దశమ భాగం ఇమ్మన్నాడు, ఒకప్పుడు శ్రేష్టమైన భాగం ఇమ్మన్నాడు, ఇప్పుడు దశమ భాగం ఇమ్మన్నాడు ఇశ్రాయేలు కాలానికి. మరి యేసుప్రభు ఎలాగేమన్నాడు? ఏనాయనా, యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఎలాగివ్వాలన్నాడు? మత్తయి సువార్త, శాస్త్రులు పరిసయ్యులు మీ నీతి శాస్త్రుల నీతి కంటేను, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 19వ వచనం 20. శాస్త్రులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు. అంతేనా? శాస్త్రులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించిన వారు. మీ నీతి శాస్త్రులు బోధించిన ధర్మశాస్త్ర ప్రకారం దశమ భాగం ఇవ్వాలి. ఇశ్రాయేలుకు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం అది శాస్త్రులు ఆనాడు ఇశ్రాయేలుకు బోధించారు. మరి మీ నీతి ఇప్పుడు నేను మారుస్తున్నాను దాన్ని. ఎలాగంటే శాస్త్రుల నీతి కంటేను దశమ భాగం ఇమ్మనే దానికంటేను, పరిసయ్యులు చెప్పిన దశమ భాగం ఇవ్వాలనే నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, వాడు దశమ భాగం ఇమ్మన్నారు, మీరు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అధికము కాని ఎడల మీరు పరలోకానికి రారనేసాడంతే. అసలు మీరు పరలోకంలో ప్రవేశించరన్నాడు. అంటే ఇప్పుడు దశమ భాగం ఇచ్చినాడు ప్రవేశిస్తాడా? ఆలోచించండి ఎంత క్లియర్గా ఉందో బైబిల్లో. ఇప్పుడు దశమ భాగం కాలంలో లేవండి, మనం దశమ భాగంలో లేవు. ఎందుకంటే దశమ భాగంలో ఉన్నది ఇశ్రాయేలీలు, మనం కాదు. మనం ఎవరమే? క్రైస్తవులు. మనం ఇశ్రాయేలీలం కాదు. చాలామంది అమాయకులు బైబిల్ తెలియక మనం కూడా ఇశ్రాయేలీలమే అంటున్నారు వాళ్ళు. మీకు అర్థమైందండి? మనం ఇశ్రాయేలీలు ఎలాగవుతామండి? అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన ఆయన యాకోబు, యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకులే 12 గోత్రాలుగా మారారు. వాళ్ళే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ దేశం ఎక్కడ? వాళ్ళకు ఒక జెండా ఉంది, వాళ్ళకు ఒక దేశం ఉంది, వాళ్ళకి ఎల్లలున్నాయి. వాళ్ళు ఇశ్రాయేలు పౌరులు. మధ్యధరా సముద్రానికి తూర్పున వాళ్ళ చిన్న దేశం, వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇండియాలో ఉన్న క్రైస్తవులు నేను ఇశ్రాయేలీను అని అనటం బాగుంటుందా? ఆ మాటకు బదులు నేను పాకిస్తాను అని అనండి. డొక్కసీరు డోలు కట్టేస్తారు పోలీసులు వచ్చి, ఐఎస్ఐయోడు లోనికి ఎంటర్ అయిపోయాడని. మీరు భారతీయులకు పుట్టి కాదా? మీరు మన తాత తండ్రులు భారతీయులు కారా? భారతీయులకు పుట్టి ఇశ్రాయేలీలకు పుట్టామంటారు. మీరు ఇశ్రాయేలీలు ఎందుకు చెప్పుకుంటారు? అలా చెప్పుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? బాస్టర్డ్ అంటారు. ఎవడైనను ఈ బోధను తేక మీ యుద్ధకు వచ్చిన ఎడలా, ఎలా ఉందో చూడండి. 2వ యోహానండి 9-10 వచనాలు, ప్రకటన గ్రంథం ముందున్న పుస్తకాలు. 2 యోహాను 10వ వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అంటే అర్థం ఏంటి? గెట్ అవుట్ అని.
శుభమని వానితో చెప్పకూడదు. అంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనుకో. ఒకవేళ శుభం అని ఎవరైనా చెబితే వాడు అసలు దుష్టుడు, వాడి దుష్టక్రియల్లో నీకు కూడా షేర్ ఇచ్చి తొక్క తీసేస్తానంటున్నాడు. మీకు అర్థమైందా? తప్పు బ్రదర్, మన ఇంటికి వచ్చిన వాడిని అలాగ అవమానపరచొచ్చా అని దిక్కుమాలి నీతులు చెప్పకండి. ఆ నీతులు బయట చెప్పుకోవటానికి. బైబిల్ దగ్గర కన్సిడరేషన్ లేదు, తెలుసు కదా మీకు. బైబిల్ దగ్గర కన్సిడరేషన్ ఉండదు. చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు మోషేతో చెప్తాడు, వెళ్ళు ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి అనేవాడు. వెళ్ళి కర్ర చేతిలో ఉంది కదని కొట్టించేవాడు. నీళ్ళు వచ్చేస్తుండేవి, తాగేస్తుండారు ఇశ్రాయేలీలు. తిన్న తర్వాత బాగా తాగటమే కదా ఇలా పని. ఒకసారి వచ్చేసరికి గోల్ చేసేస్తున్నారు. మోజెస్ దగ్గరికి వచ్చి, మాకు నీళ్లు కావాలని. అరణ్యంలో ఏటయ్యా మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని అడుగుతున్నారు వాళ్ళు. పాపం మోషే గారు చాలా బాధపడిపోయారండి. 40 సంవత్సరాల నాయకత్వం అంటే చిన్నమాట అండి. 10 రోజులకి నాయకత్వం వహించడానికి మాకు అల్లకల్లోలం అయిపోతుంది. 10 డేస్కి 40 ఇయర్స్ లీడర్షిప్ చేశాడు. ఎక్కడ? మంచి మంచి కోటలలోనూ మంచి మంచి తోటలలోనూ కాదు, అరణ్య మార్గాన్న రన్నింగ్, నడవటమే, వెళ్ళటం. విసిగిపోయి దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు, నీళ్ళు కావాలంటున్నారు బాబు మహానుభావ. ఏంటంటే దేవుడు పాపం చెప్పేటప్పుడు ఆయన రైటే చెప్పాడు, ఈయన వింటాం పరాకైపోయింది. ఇలా బండతో మాట్లాడన్నాడు, జస్ట్ చేంజ్ చేశాడు. అంతవరకు కొట్టమన్నాడు ఆయనే. ఇప్పుడేమన్నాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడన్నాడు. అలా కొట్టడం అలవాటు అయిపోయింది కదండి ఈయనకి. అదే చెప్పుంటాడని ఓవర్ లుక్ అయిపోయి టపాలమని కొట్టేశాడు కర్రతోనే. నీళ్ళు వచ్చాయి, నీళ్ళు మాత్రం రాలేదు, రాకుండా ఆగలేదు. నీళ్ళు వచ్చాయి, నీళ్ళు అంతా తాగారు. ఆ మోసే నెల రమ్మనమన్నాడు. బైబిల్ చదివితే వండరండి. దేవుడు మనస్సు నెరగాలి. నీ మనసు ఎవరికి కావాలి? నీ కోరికలు ఎవరికి కావాలి? అతనికంటూ ఒక అంతస్తు ఉంది, అధికారం ఉంది, అతని మాట పలుకుబడి, అతని మాట చలామణి. భూమి కలుగగాక అని అనగానే కలిగేసింది అంతే. అది మనం అంటే కలుగుతుందా? మోషే వచ్చాడు, ఏం బాబు పిలిచావన్నాడు. నువ్వు మాత్రం పాలుతేళ్లు ప్రవహించి దేశంలోకి రావు అన్నాడు. అంతే. ఎందుకు బాబు ఇంత పెద్ద శిక్ష వేసావన్నాడు. ఇన్ని సంవత్సరాలు నడిపించి చివరి వరకు వచ్చేసరికి నన్ను లోపలికి వెళ్ళకుండా ఆపేస్తున్నావా అంటే, ఫోన్లో కళ్ళతో చూస్తావు కానీ లోపలికి వెళ్ళవు అన్నాడు. నేనేం తప్పు చేశానన్నాడు. నేను బండతో మాట్లాడమంటే నువ్వు కొట్టావు. నా మాటకు విలువ లేకుండా ఇశ్రాయేలు సమూహం ముందు నన్ను అవమానపరిచావు నువ్వు. చూసారా ఎంత శిక్ష వేశాడో. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే లాంటి సాత్వికుని భూమి మీద నేను ఎవరినై చూడలేదని మంచి మంచి గోల్డ్ మెడల్ ఇచ్చాడు ఆయనకి. అప్పుడు గుర్తు రాలేదండి మోషే గురించి. ఆయన దగ్గర మెచ్చుకుంటే గోల్డ్ మెడలు, మెచ్చుకోకపోతే ఉన్న మెడలు తీసేస్తాడు. ఏ మెడల్ వేసుకోవడానికి మెడ లేకుండా చేసేస్తాడు. అది నీ తండ్రికి ఉన్న మనస్సు. ఇది ఈ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కావటం లేదు. తండ్రిని తెలుసుకోవా? నీ తండ్రి ఎలాంటి వాడో నీకు అర్థం కావాలా వద్దా? నీ తండ్రి ఎలాంటి వాడో నువ్వు అర్థం చేసుకుంటేనే నువ్వెవరో ఆయన తెలుసుకుంటాడు. అందుకే ఒక పాట కట్టారు, దేవుడు నీకు తెలుసు, నువ్వు దేవునికి తెలుసా? నువ్వు దేవునికి తెలియాలి అంటే దేవుడెవరో, దేవుడు ఏంటో, ఆయన మనస్సు ఏంటో నీకు తెలియాలి అన్నాడు. అది ఆ పాట. అదే ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న సూపర్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో ఎక్కడ ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పరండి. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు
వాని దుష్టక్రియలలో పాలివాడగును అన్న ఈ మాట మొదటి 100 సంవత్సరాలలో ఉన్న క్రైస్తవులకు చెప్పిన మాట అది. ఈ మాట ఈవేళ నేను మీతో చెప్పిన మాట కాదు. ఈ మాట చెప్పమని చెప్పి 1900 సంవత్సరాలు అయింది. ఈ మాట చెప్పమని చెప్పి దేవుడు ఇప్పటికి 1900 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఇంతకీ ప్రజలలో ఉన్నది ఏ బోధ? చూసారా మనం ఎలా పరిశోధిస్తున్నామో? ఇంతకీ నేటి ప్రపంచ సంఘాలలో క్రైస్తవులలో ఉన్నది ఏ బోధ? వెళుతున్నాం. నిన్ను దేవుడు ఎంత ఇమ్మన్నాడు? శ్రేష్టమైనది ఇమ్మన్నాడు. తర్వాత ఎంత ఇమ్మన్నాడు? ఇశ్రాయేలీలకు మాత్రమే దశంభాగం ఇమ్మన్నాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలీలు దశంభాగం ఇవ్వాలని వారి శాస్త్రులు నీతిని బోధిస్తే ఆ నీతి అధికము కాని ఎడల, అంటే మీరు కనీసం 11% ఇవ్వాలి, అంతకు ఎక్కువ పర్సెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు దశంభాగం కంటే పెద్ద లెవెల్కి వెళ్ళాం మనం. అమ్మయ్య ఈయనేదో తగ్గించేస్తారు కదా మనకి లక్కీ అనుకుంటున్నారో మీరు. రాను రాను ఎప్పుడు స్టేజ్ పెరుగుతుంది కానీ స్టేజ్ తరగదు. ఇప్పుడు క్రైస్తవులు ఎంత ఇవ్వాలి అని మనం ఆలోచిస్తే ఒక దగ్గరికి వచ్చేసరికి ఓ పేద విధవరాలు 2 కాసులు వేసింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? లూకాసు వార్త 21వ అధ్యాయం 4. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి ఎంతో కొంత కానుకలు వేసేసారు. అది ఎక్కువ కావచ్చు. ఈమె తనకు అసలు ఏమీ లేనప్పుడు తనకు కలిగిన జీవనమంతా వేసను. ఇది ఎంత పర్సెంటేజ్ చెప్పండి మీరు ఆలోచించి. తనకు కలిగినదంతా ఇచ్చేసిందట. దీన్ని ఎంత పర్సెంటేజ్ అంటారు? దీన్ని 100%. 100% అండి. ఇప్పుడు ఏ పర్సెంట్ ఇవ్వాలి మీరు? 100%. దశంభాగం వస్తే చాలని అడ్జస్ట్ అయిపోతున్నారు పాస్టర్లు. దశంభాగం ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు క్రైస్తవులు. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు వచ్చి మార్చేస్తూ ఆ నిబంధనని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా ఇచ్చేసింది. అంటే క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసు బోధనలోని మార్పు ఏంటంటే ఇవ్వటంలో మొత్తం ఇచ్చే అన్నాడు. మరి మొత్తం ఇచ్చేస్తే మనమేం బతుకుతా ఉండే? అంటే దేవుని పనికి అవసరమైనంత ఇచ్చి మిగిలి నువ్వు తీసుకో. అది నువ్వు తినకుండా మానే పస్తులుండు అని కాదు అక్కడ. దేవుని పనికి అవసరమైనంత ఇచ్చి నువ్వు బ్రతుకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. అంటే ప్రారంభం ఏం చెప్పాడో చూడండి. 16వ వచనం మొదటి వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు నీ చేయుడి. మరి ఎలా చేయమన్నాడు, ఎంత ఇమ్మన్నాడు అని మనం అనుకుంటే 15వ వచనం. స్టెఫను ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించి కొని ఉన్నారని మీకు తెలియను. ఎంత ఇచ్చేసారట వీళ్ళు? ఇప్పుడు మీరు అంతా పరిశుద్ధులు, క్రైస్తవులు కదా, ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు, మీరు పరిశుద్ధులు. మీకు ఎంత ఇవ్వాలి? మీకు చెయ్యటానికి మమ్మల్ని మేము అప్పగించేసుకున్నాం. నమ్ముతారా మీరు? చాలామంది పిల్లలు వచ్చారు, అయ్యా మేము ఇంతమంది వచ్చాం, చాలా దూరం నుంచి వచ్చాం, మరి మేము భోజనానికి డబ్బు కట్టలేమయ్యా అన్నారు.
సరేనమ్మా వీళ్ళకి టోకులు ఇచ్చేయండి అన్నాను. అలాగ అన్నవాళ్ళు ఒకరిద్దరు కాదు, 10, 20, 30, 40, 50, 60 రేంజ్లో ఉన్నారు. ఏంటి విశాఖపట్నంలో భోజనం పెట్టడం అంటే చిన్న మాట అండి. మరి కొంతమంది వచ్చారు, ఏమండి మేము కేవలం 100 రూపాయలు ఇవ్వగలమండి. ఓకే ఇచ్చేయండి ఆయన అన్న, ఇచ్చేయండి. ఎందుకంటే ఇన్ని 100 రూపాయలు టికెట్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చిన మీకు ఒక 100 ఇవ్వలేనంత మాత్రాన్న మీకు అన్నం పెట్టకపోతే మేము చేసే పనిలోని పరమార్థం దెబ్బతిందో. మరి దాన్ని చేయటానికి మేము ఏం చేసామో తెలుసు చెప్పమంటారా? మమ్ముని మేము అప్పగించుకున్నాం. ఎలా? మాకున్నది చాలా తీసేయవలసి వచ్చింది. బ్యాంకులో నుంచి కాదు, ఇంట్లో నుంచి. బ్యాంకులో చాలా ఉండగల తీసేసారేమో అనుకుంటున్నారేమో మీరు. ఇంటిలో నుంచే చాలా తీసేసాం, తప్పదిక. ప్రియులరా, ఇకపోతే మా చర్చిలో చాలా చిన్నవాళ్ళు అండి. వాళ్ళు ఇళ్లల్లో పని చేసుకునేవాళ్ళు, కూలీనాలి చేసుకునేవాళ్ళు, ఆటోలు వేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారంటే మేము నమ్ముతారా? అంటే వాళ్ళ అవసరాలున్నా వాళ్ళ అవసరాలను ఆపేసుకొని అప్పుల వాళ్ళకి ఏదో సమాధానం చెప్పుకుందాం అనుకొని త్యాగం చేశారు. అదే పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ 15-16 అధ్యాయంలో, స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకే తెలియను. అంటే దేవుని పనికి అవసరమైనంత నీకు నువ్వు అప్పగించుకునైనా అక్కడ తీసుకొచ్చి పని చేయించి అన్నాడు. ఇంతకంటే భాగ్యం ఎక్కడ దొరుకుతుందండి? ఏమంటే ఇంతకంటే భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకు ఇమ్మంటున్నాడు? అది ఇప్పుడు మన పాయింట్ తేలలేదు. అసలు ఎందుకు ఇలాగంపంటున్నాడు? అక్కడేమో శ్రేష్ఠ భాగాన్ని ఇమ్మన్నాడు, తర్వాత దశమ భాగం ఇమ్మన్నాడు. క్రొత్త నిబంధన ప్రారంభంలో యేసు మొత్తం ఇమ్మంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అసలు నువ్వు అప్పగించుకోవాలి అంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రారంభం నుండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది ఏదో తెలుసా మీకు? చెప్తున్నాడు, వినండి. సజీవ యాగంగా మీ శరీరాలను అలా తీసుకొచ్చి అతనికి ఇచ్చేయన్నాడు. నిలువు దోపిడి అని విన్నారా? శరీరం మీద ఉన్నవి ఇవ్వటం, ముక్కులోవి, చెవులోవి, మెడలోవి, చేతులకి, కాళ్ళకి, నడువుకు వడ్డానం, ఇలాంటివన్నీ ఇచ్చేయమంటున్నాడు. నిలువు దోపిడి అంటారు దీన్ని. నిలువు దోపిడీ కంటే పెద్దది అవి ఇచ్చేస్తూ నువ్వు కూడా వచ్చి అన్నాడు. అమ్మా, మా గేదె రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తుంది, ఆ 10 లీటర్ల పాలు ఇచ్చేస్తున్నాను దేవుడికి అన్నావు అనుకో, గేదెని కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టే అన్నాడు. ఎంత ఇవ్వాలో చూసారా? ఎందుకు? దేవుని పనికి, దేవుని నిజమైన పనికి అవసరమైనంత ఉన్నవాడెవడో ఇవ్వడు. ఇది అర్థమైన మీరే ఇవ్వగలరు. అమెరికా నుంచి కొన్ని కోట్లు వస్తుందండి. ఏమైపోతుంది అనుకున్నారు? అదంతా మేడ మీద మేడ, మేడ మీద మేడ, మేడ మీద మేడ, ఎకరం పక్కన ఎకరం, ఎకరం పక్కన ఎకరం, ఎకరం పక్కన ఎకరం, దుకాణం పక్కన దుకాణం, దుకాణం పక్కన దుకాణం. ఇవన్నీ తినేగా సిఎస్ఐలు, బ్యాప్టిస్టులు, లోతరన్సోలు ఆ రోజుల్లో కొన్న భూముల్ని గుంటూరు పట్టణంలో, విశాఖపట్నంలో, విజయవాడ పట్టణంలో అమ్మేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోగా దేవుని పేరటున్న ఆస్తులు కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు. దేనికి? దేవుడికి ఇవ్వడానికా? వాళ్ళు తినేస్తున్నారు. చూసారా ఎంత బాగా డెవలప్ అయ్యారు వీళ్ళు. దేవుడే ఒక రకంగా డెవలప్ అవ్వంటారా అంటే, చూడు, నువ్వు కానీ గట్టిగా మాట్లాడితే దేవుడితోనే, నీ పొజిషన్ బేడ ఎప్పుడైనా మా మధ్యకు వచ్చావంటే నిన్ను కూడా అమ్మేస్తాం
ఆ స్థితికి వచ్చిందండి క్రైస్తవ్యం. ఉత్తరాలు ఏం రాస్తారో తెలుసా? ఇప్పటికి నేను సువార్త ఇండియాలో ప్రకటించిన తర్వాత 200 కోట్ల మంది మారిపోయారంటాడు. ఆయన ఇండియా జనాభా ఎంత? 110 కోట్లు. ఇది 200 కోట్ల మంది ఎక్కడి నుంచి మార్చేశాడు అనుకునే జ్ఞానం ఆ ఇచ్చిన దరిద్రుడికి ఉండదు. మీరు నమ్ముతారా? ఇటు అమెరికా వాడు జ్ఞానవంతుడు అనుకుంటున్నారా? బుద్ధి లేని వాళ్ళు. చంద్రమండలానికి వెళ్తున్నాడంటే బుద్ధునుడా బుద్ధులేనుడా? ఈ మధ్య చంద్రమండలం మీద స్థలాలు అమ్మే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అమెరికాలో పుట్టింది. ఎక్కడండి అమ్ముతున్నారు? అందులో కొనుక్కున్నాడు ఎవడో తెలుసా? హాలీవుడ్ స్టార్స్ కొనేసుకున్నారు. అందులో ఒకనాటి రొనాల్డ్ రేగన్ ఎక్స్ ప్రెసిడెంట్, అతను కూడా ఒక ఎకరం కొనుక్కున్నాడు అక్కడ. జిమ్మీ కార్టర్ ఒక ఎకరం కొనుక్కున్నాడు. అమెరికా ప్రెసిడెంట్లు. ఇప్పటికీ ప్రపంచంలో 20 లక్షల మంది అమెరికా చంద్రమండలం మీద స్థలాలు కొనేసుకున్నారు. సో ఎంత డెవలప్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందండి? చంద్రమండలం ఇది నేను అబద్ధం చెప్తుంటా అనుకున్నారా? ఈనాడు స్పెషల్ ఎడిషన్ వచ్చింది తెలుసా మీకు? ఈనాడు స్పెషల్ ఎడిషను రేపు చూపిస్తానంటే పుస్తకాన్ని ఫోటోలతో వేసాడు పాపం. ఆదివారం అట్ట మీద బొమ్మ వేశాడు. ఎందుకంటే ఒక జోక్ వేసాడు ఆ బొమ్మలో. ఏంటంటే ఒకడు వ్యోమగామి దిగుతాడు చంద్రమండలం మీద, దిగి అంటాడు భూమికి సంకేతాలు పంపుతున్నాడు, ఇక్కడ ఎవరి ప్లాట్లను కొనేసుకున్నారు, ఎవరు దిగనివ్వటం లేదని. అది జోక్ వేసాడు అక్కడ కవర్ పేజీ మీద. భూమి మీద ఇంకెంత ఖాళీ ఉందండి? రాత్రి చెప్పాను, ఎన్నో ఎడారులు ఖాళీగా ఉన్నాయి, ఎన్నో అరణ్యాలు ఖాళీగా ఉన్నాయి, ఎన్నో మంచుతో కప్పబడిన ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి తీసుకోవచ్చు కదా నువ్వు, ఎందుకు అక్కడికి వెళ్ళిపోయావు? అలా వెళ్ళిపోయిన వాళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళు ఎందుకు బోధ చేయటం లేదు? ఇప్పుడు సువార్త ఎక్కడ ప్రకటించాలి చెప్పండి? అన్రీచ్డ్ ఏటా పేరు? అన్రీచ్డ్ మిలియన్ గాస్పల్ టు ది అన్రీచ్డ్ మిలియన్. ఎక్కడ ఉందట అది? ఇండియాలో ఉందట. ఇండియాలో ఉన్న కొండ జాతుల మధ్యకి వెళ్ళి ఈడు గోచి పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఎందుకు? అక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవడానికి. అమెరికా వాడు అనుకుంటున్నాడు ఇండియాలో పాపం దేవుడు ఎవరికి తెలియదని ఆడనుకుంటున్నాడు. ఆడికే తెలియదని సంగతి ఆడికి తెలీదు. చెడ్డ మంటగా ఉందండి అందరికీ నా మీద. ఈడు బతకడు, మమ్మల్ని బతకనివ్వడు, కనుక వీడిని బతికించటం అంత మంచిది కాదు. అదే కదండి నెక్స్ట్ రిజల్ట్. నాకు నన్ను ఉంచుతారని మీరు అనుకోకండి, తీసేస్తారు. భయం వాళ్ళకి. వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే నువ్వే ఇవ్వాలి. నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న నువ్వే త్యాగశీలివి, వాడు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు కింద రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు అప్పగించుడి. శవం అయిపోయిన తర్వాత గుడి ముందుకు తీసుకొచ్చి పడతారు పెట్లో. ఎప్పుడు తీసుకొచ్చారండి ఇవన్నీ? అమ్మగారిని కానీ అయ్యగారిని కానీ మన చర్చిలో ఎప్పుడు తీసుకొస్తారు గుడి దగ్గరికి? చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని అక్కడ పెడతారు గుడి దగ్గర ముఖద్వారంలో. కానీ లోపలికి రానివ్వరు అనుకుంటున్నామండి. ముఖద్వారం దగ్గర లోపల తెస్తారా? రానివ్వరా? తెస్తే మంచోళ్ళు, తేనిపోయినా మంచోళ్ళే. బయట పడేస్తారు. అప్పుడు అయ్యగారు వస్తారు, గౌను గీవును బెల్ట్ దండ, మెడలో సిలువ, చేతులు బైబిల్. ఏమంటాడండి? సోదరుడు మరణించిన అతని ముఖంలో కాంతి తగ్గలేదంటాడు. నవ్వు ముఖం అంట. అయిపోయిందా? ఇక చెప్తాడు చూడండి ప్రార్థన. దేవుడు నెక్స్ట్ ఒక వాక్యం చెప్తాడు.
అంటే చచ్చిపోయిన వారి గురించి కొన్ని వచనాలు ఉంటాయి, పుట్టిన పిల్లల గురించి కొన్ని వచనాలు ఉంటాయి, పెద్ద పిల్ల అయినప్పుడు కొన్ని వచనాలు ఉంటాయి, ఇల్లు కట్టుకున్నప్పుడు కొన్ని వచనాలు ఉంటాయి, ఇంటికి సెక్యూరిటీ కావలిస్తే జీసస్ క్రైస్ట్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని ఒక వాచ్మెన్ పడేస్తారు అక్కడ. అంతేనా? కే పాలు క్యాలెండర్ వేశాడు, జీసస్ క్రైస్ట్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. ఎందుకున్నాడు? కాపలా, గోర్ఖలా తిరగాల సెక్యూరిటీ. ఏమంటాడు తెలుసండి? శవాన్ని ఇక్కడ పెట్టి, తండ్రి నీ బిడ్డను చేర్చుకో. ఆ ప్రార్థన విన్నవాళ్ళు చెయ్యొద్దండి, అలా ప్రార్థన విన్నవాళ్ళు చెయ్యొద్దండి. చూసారా, నేను అబద్ధం ఆడలేదు, దించేయండి. ఏమండి, ఇక్కడి నుంచి నేను ప్రధానమంత్రికి ఒక టెలిఫోన్ చేసి, మిస్టర్ వాజ్పేయి మా వాడిని నీ బంగ్లాలో ఉంచు అన్నాను అనుకో, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడమంటాడు ఇంటెలిజెన్స్ వాళ్ళతోనే. భారత్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం ప్రధానండి, అమెరికా ప్రెసిడెంట్ కాదు. ఇండియా చాలా చిన్నది, పేద దేశం కదా మనది. పలానా దగ్గర నుంచి వచ్చింది, ఎవడో వాడు వెరిఫై చేయండి, పట్టేస్తారు. ఇంతకీ నీ బ్యాకింగ్ ఏంటని అడుగుతారు. ఎవడరా నువ్వు? ఒక ప్రధానమంత్రిని ఎవడో అనామకుని అక్కడ పంపించి ఆయన బంగ్లాలో చేర్చుకోవాలా? భూమి మీద ఒక మనిషి మీదే, ఒక పదవిలో ఉన్నవాడి మీదే ఆయనతో మాట్లాడడానికి నాకు అర్హత లేనప్పుడు లోకాలను కలుగు చేసిన సర్వేశ్వరుడితో మాట్లాడే విధానం అదే. ఈ భక్తుడిని చేర్చుకో నీ సన్నిధికి, తర్వాత నేను వస్తాను. ఎంత ధైర్యం అండి వాడికి ఆ మాట అనడానికి? పాస్టర్ కానీ రెవరెండ్ కానీ వాడు ఎలాంటి వాడైనా అవనవ్వండి, దేవుడితో వీడు బతుకున్నంతకాలం ఎప్పుడూ గుడికి రాలేదు. శంవయ్యారు కానీ ఈడ్చుకొచ్చారు ఇక్కడికి. వీడు బతుకున్నంతకాలం ఎప్పుడు దేవుని కొరకు పని చేయలేదు. ఇప్పుడు పూడి చేయడానికి, దినవారం భోజనం తినేయడానికి భక్తులు చేరారు. ఆడి చెప్తే వీళ్ళు తినేస్తారు, అదేటో అర్థం అవదు. ఆడు చచ్చిపోయి ఆడు బాధపడుతుంటాడు. ఇంతకీ వీడికి ఏది ఇష్టం అండి అంటే, వీడికంటే మటన్ అంటే గొప్ప ఇష్టం అంటే ఆ మటన్ వీళ్ళు తినేస్తారు అందరూను. సంవత్సరణ సభ ఏమంటారు దాన్ని? జ్ఞాపకార్థ కూటం. అందుకని ఎవరెవరి కొరకు ఆలోచించుచున్నారని పాట పెట్టాం. అందుకే పాటలు, మన పాటలన్నీ బుర్ర తిరిగిపోతాయి కదండి అందరికీ. అంతా మాయండి, ప్రజల్ని దోచుకుతుంటున్నారు వీళ్ళంతా. బైబిలు తెలియక మనుషులను వక్ర మార్గాన్ని నడిపిస్తున్నారు. శ్రేష్టమైనది వాళ్ళిచ్చారు, దశమ భాగాన్ని వీళ్ళిచ్చారు, ఉన్నదంతా వాళ్ళిచ్చారు. చివరకు వచ్చేసరికి నీకు నువ్వే అర్పణ చేసుకో అని చెప్పాడు. అందుకే చందా ఇవ్వటం ఆ రోజు అది నేర్పించాడు. 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. అదేనా? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమలో గొప్పతనం ఏంటో మీకు అర్థమైపోయింది. మీరు ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు, మీరు కూడా అవసరమైతే సహోదరుల కోసం మీ ప్రాణాలు కూడా పెట్టాలి. అది పెట్టాలి. బద్ధం చట్టం చేసేసాను నేను, దాన్ని పెట్టబద్దులమై ఉన్నామంటే చట్టం చేశాను. మీరు కూడా మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టండి అన్నాడు. అంతే. ఎవరు పెడతారు ఇప్పుడు? అసలు ఉన్నదే ఎవరు ప్రాణం పెడతారేటి? అసలు ఉన్నదే ఎవరు ప్రాణం పెడతారండి? మీరు మీ సోదరుల కోసం ప్రాణం పెట్టండి అనేది నేర్పించటానికి ప్రారంభ కాలంలో శ్రేష్టమైనవి అడిగాడు. అదండి. కొన్ని తరాల తరువాత, కొన్ని వేల సంవత్సరాల తరువాత దేవుని సంకల్పం మనుషుల్లో నెరవేర్చాలని శ్రేష్టమైనది ఇవ్వండి అని ప్రారంభించి దశంభాగానికి వచ్చి, దశంభాగంలో నుంచి ఉన్నదంతా ఇవ్వండి అని చెప్పి ఆ భాగానికి వచ్చి, ఆ తర్వాతకు వచ్చేసరికి నీకు నువ్వే సజీవ యాగం వచ్చాయి దేవుని దగ్గరికి. చెయ్యి అయితే చెయ్యి ఇచ్చేయి, కాలు అయితే కాలు పోద్ది, చివరికి లైఫ్ అయినా పోవచ్చు. అది గివింగ్ అండి.
ఆ గివింగ్, ఆ ఇవ్వటం, ఆ చందా నేర్పించటానికి అక్కడది ప్రారంభించాడు. చూసారా ఆది కాండం నుంచి ఎలా మార్కొచ్చిందో పరిస్థితులు. ఇది విశ్లేషణ అండి, ఇది పరిశోధన. బైబిల్ను అలా పరిశోధించాలి. ఒక టాపిక్ని ఎన్నుకున్న తర్వాత ఆ టాపిక్ మీద దేవుడు ఏ ఏ సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా ప్రజలతో ఏ విషయం ఎందుకు చెప్పాడు, లేఖనాల పరిశోధన. ఇవి తెలియని బోధకులు ప్రపంచంలో ఉన్నారు. గలతి సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో కొంతమంది గురించి జాగ్రత్త పడమంటున్నాడు. వాళ్ళెవరట? 2:4 మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరు వల్ల జరిగినది. ఎప్పుడు ప్రవేశించారటండి లోపలికి? ఇది గలతీ పత్రిక 58లో రాయబడింది. ఇది 2003. 2003లో 58 తీసేస్తే 1948 సంవత్సరాల క్రితం, 48 సంవత్సరాల క్రితమే గూఢచారులు ప్రవేశించారట. ఎవరు వీళ్ళు? మనలను దాసులుగా చేసుకొనవలెనని. ఏ క్రీస్తుకు దాసులమై ఉన్నామో, ఏ వాక్యానికి కట్టుబడి బ్రతుకుతున్నామో, ఏ దేవుని క్రింద, ఏ తండ్రి కింద మనం ఉన్నామో, మనల్ని ఆ తండ్రి కింద, ఆ వాక్యం కింద ఉండకుండా సైతాను దాసులుగా మనల్ని మార్చాలని దాని తాలూకా ఏజెంట్లు మొదటి శతాబ్దంలోనే 1948 సంవత్సరాల క్రితమే సంఘాలలో ప్రవేశించారు. గలతీ సంఘంలో వాళ్ళు ఎలాగొచ్చారట లోపలికి? రహస్యంగా వచ్చారట. రహస్యంగా అంటే ఎలా రాగలరు? బ్రదర్ నాకు కూడా బాప్తీసు ఇచ్చండి, ప్రభువుని నమ్మేశాను అంటాడు. మనం టపక్కని ముంచేస్తాం తీసుకెళ్ళి, అది చర్చ్ మెంబర్ అయిపోతాడు. చర్చ్ మెంబర్ అవ్వగానే పక్కడు పొల్లెట్టెత్తుంటాడు. చదవండి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరులు వీళ్ళంతా. దొంగతనంగా వచ్చారు మనల్ని మోసగించటానికి. వీళ్ళు మనల్ని మోసగించటానికి ప్రవేశించారు వీళ్ళంతా అంటున్నాడు పౌలు 1వ అధ్యాయం అని 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం కూడా సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము, పౌలు అంటున్నాడు, మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. ఆ రోజే మమ్మల్నే మార్చేయాలనుకున్నారు వాళ్ళు. ఏ పౌలైతే మహాజ్ఞానాన్ని బోధించాడో ఆనాటి సంఘాలకు, గలతీ సంఘానికి కానీ, రోమా సంఘానికి కానీ, ఎఫెసు సంఘానికి కానీ, కొరింథీ సంఘానికి కానీ, దెస్సలోనిక సంఘానికి కానీ, ఫిలిప్పి సంఘానికి కానీ, కొలసి సంఘానికి కానీ, ఏ పౌలైతే ఆ రోజు సంఘాలను ఆరంభించి మహాజ్ఞానాన్ని బోధించాడో అలాంటి పౌలునే మొగ్గయించడానికి ట్రై చేశారట. సువార్త సత్యము చొప్పున ఏమంటున్నాడు? సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. రాత్రి నన్నుంచడని ట్రై చేశాడు ఒకడు. జన్మపాపం లేదంటున్నాడు, జన్మపాపం ఉన్నదంటున్నాడు. ఎన్ని రిఫరెన్సులు ఇచ్చినా వాడు రాజీ పట్టడం లేదు. పోనీ ఎందుకు ఈ రిఫరెన్సులు ఉన్నాయని ఆలోచించవచ్చు కదా. పోనీ రేపు ఉదయం 10 గంటలకు రమ్మన్నప్పుడు ఇక్కడికి వచ్చి నాతో డిస్కస్ చేయొచ్చు కదా. వాడు అల్లరి పెట్టడానికి వచ్చాడు. వాడు రహస్యంగా తేపడ్డాడు. వాడి చేతిలో ఒక బైబిలు, వాడు ఒక సంఘానికి పాస్టరు. ఇక్కడే ఈ పోర్టు కోటసులో ఆ కొండ మీద ఓ చిన్న గుడి కట్టుకున్నాడు, అందులో ఉంటాడు. వాడు ఏం బోధిస్తున్నాడు? వాడు ఏమని కరపత్రం వేశాడు? జన్మ పాపమున్నది అని కరపత్రం వేశాడు. ఆడే అది వాడికే షాక్ అయింది. ఎందుకంటే వాడి సంఘం ఏమంటది? వాడి సంఘంలో కొంతమంది ఆ మీటింగ్కి వచ్చారు. వాళ్ళు ఏమంటారు? ఒరే మోహన్ రావు, ఇంతకాలం జన్మ పాపం ఉందని నువ్వు చెప్పావు, ఇతడు చూస్తే జన్మ పాపం లేదంటున్నాడు బైబుల్లో. ఇన్ని రెఫరెన్సులు చూపించాడని సంఘం ఖాళీ అయిపోతుంది తెల్లారేసరికి. అప్పుడు ఎలా బతుకుతాడు? ఉద్యోగం లేదు.
ప్రజల మీద పడి బతుకుతున్నారు వీళ్ళు. మరి వీడు ఎలా బ్రతుకుతాడు? అందుకే కోపం వచ్చింది, ఎదిరించాలనుకున్నాడు, కేకలేశారు, కఠినముగా గద్దించాను. అందుకే అట్టి వానిని అందరి ఎదుట కఠినముగా గద్దించు అన్నాడు బైబిల్లో. మత్తయి 18:6 వచనం. ఏటి మా డైరెక్టర్ గారు అంత గట్టిగా అంటున్నారు, బాబు నాయనని బతిమల ఆడితే వినే రకాలు కావండి ఇవి. మత్తయి 18:6 వచనం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరుగుటు రాయి కట్టి అమాయకులైన ఈ ప్రజలు వాడి ముందు కూర్చుంటే వాడిని అభ్యంతరపరుస్తున్నాడు తప్పుడు బోధలతో. అలాంటి వాడి మెడకు రాయి కట్టేస్తానన్నాడు. మిక్కిలి లోతైన సముద్రంలో పడేస్తానంటున్నాడు. బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని బోధకులు కాకుండి అంటున్నాడు యాకోబు 3:1 యేసు ప్రభు హేరోదు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? యేసు వారిని వచనం అధ్యాయం లోకాసు వార్త 13:32 లోకాసు వార్త. హేరోదు ఎవరండి? రాజు. రాజును దూషించొచ్చా? ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఏమనుంది? రాజును దూషిస్తే మరణదండన అని చెప్పాడు ధర్మశాస్త్రంలో. అలాంటి హేరోదు రాజును యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? లోకాసు వార్త 13:32 యేసు ప్రభు వారిని చూచి మీరు వెళ్ళి ఆ హేరోదు రాజైన నక్కతో, ఆ జిత్తుల వారి నక్కతో ఇలా చెప్పండి అన్నాడు. నేనేమీ ఆ నక్క కుక్క అనేం అనలేదు కదా. గెట్ అవుట్ ఓ ఇక్కడ నుంచి అన్నాను. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థపరచుచు 3వ దినమున పూర్ణ సిద్ధి పొందుతున్నాను నేను. ఆ నక్కతో చెప్పు. వాడేదో నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు, నన్ను సమాధి చేద్దాం అనుకుంటున్నాడు. అసలు బైబిల్ రాయబడడం కూడా ఎలా రాయబడిందో తెలుసండి? 2 తిమోతి 3:16-17 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడవుతాడు, ప్రతి మంచి కార్యాన్ని చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడతాడు. దైవ ఆవేశము వలన కలిగింది బైబిల్. దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష విధించటానికి ప్రయోజనకరమై అన్నదన్నాడు. ఆవేశం ఏదో చెప్పొద్దండి, ఆవేశం ఉందో చెప్పొద్దా?